చెవి లోపల ఉన్నటువంటి వ్యాక్స్ వల్ల హియరింగ్ ఎయిడ్స్‌ని మెయింటైన్ ఎలా చేయడం అనేది. సో, మీరు ఒకవేళ ఇటువంటి చిన్న సీఐసీ లేదా ఐఐసీ కైండ్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్ వాడుతున్నట్లయితే, వీటి భాగంలో ఫ్రంట్ పోర్షన్‌లో ఉన్నటువంటి టిప్ లేదా వ్యాక్స్ కట్స్ అని అంటాము. వీటి లోపల మనకు వ్యాక్స్ అక్యుములేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, మీ హియరింగ్ ఎయిడ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, మీ ఆడియాలజిస్ట్ మీరు ఎవరిదైతే హియరింగ్ ఎయిడ్ తీసుకున్నారో, వాళ్ళు వీటితో పాటు హియరింగ్ ఎయిడ్స్‌తో పాటు రెగ్యులర్‌గా మనకు ఒక క్లాత్ అండ్ ఒక క్లీనింగ్ బ్రష్ అనేది ఉంటుంది. ఈ బ్రష్ ద్వారా మీరు చూసినట్లయితే ఈ హోల్ పోర్షన్ని మనం టూత్ బ్రష్ చేసినట్టుగా మీరు ఒక 4-5 టైమ్స్ ఇలా అన్నారంటే ఈ భాగంలో ఉన్నటువంటి వ్యాక్స్ ఏదైతే ఉందో ఇదంతా వెళ్ళిపోతుంది. సెకండరీ టు ద మనం ఈ పై భాగంలో ఎలాంటి వ్యాక్స్ లాంటిది ఏదైనా అక్యుములేట్ అయినట్లయితే మీరు క్లాత్ ద్వారా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కంపల్సరీగా వన్స్ ఇన్ ఎ వీక్ మీరు చేయాల్సి వస్తుంది. లేదనుకుంటే ఏమైపోతుంది అంటే మీ ఇయర్‌లో ఉన్నటువంటి వ్యాక్స్ మీ టిప్పుని దాటేసి లోపల ఉన్నటువంటి ఫిల్టర్‌ని దాటి లోపల హియరింగ్ ఎయిడ్ లోపలికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దీనివల్ల ఏమైపోతుందంటే మీకు హియరింగ్ ఎయిడ్ వర్కింగ్ కండిషన్‌లో ఉన్నప్పటికీ కూడా మీకు హియరింగ్ ఎయిడ్ నుంచి అవుట్‌పుట్ అనేది రాకపోవడం, లేదనుకుంటే మీకు కంఫర్టబిలిటీ లేకపోవడం, లేదా హియరింగ్ ఎయిడ్ అవుట్‌పుట్ వాల్యూమ్ తగ్గడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనం ఏమనుకుంటామంటే అరే! హియరింగ్ ఎయిడ్ ఖరాబ్ అయిపోయింది అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. సో, కాబట్టి వన్స్ ఇన్ ఎ వీక్ ఈ కేర్ అండ్ మెయింటెనెన్స్ అనేది మీరు ఎలాంటి హియరింగ్ ఎయిడ్ వాడినప్పటికీ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా మీ హియరింగ్ ఎయిడ్ లైఫ్ పెరగడంతో పాటు మీ క్వాలిటీ ఆఫ్ హియరింగ్‌ని మీరు మిస్ అవ్వడం అనేది జరగదు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం కేర్ హియరింగ్ క్లినిక్‌ని అప్రోచ్ అవ్వండి. లేదనుకుంటే కేర్ హియరింగ్ క్లినిక్స్ వెబ్‌సైట్‌ని లేదా మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి.